శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు, షష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం వల్ల జరిగే విపత్తులు జరుగుతాయని చెప్పేసి అన్నారు. అన్నప్పటికీ కూడా మన దేశానికి మనకి ఎలాంటి ఈ దోషాలు జరగవు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొంది మన దేశానికి. దీని గురించి మీరేం చెప్తారు? మనం గమనించుకుంటేనమ్మా, మార్చి 29వ తారీఖు రోజున షడ్గ్రహ కూటమి, అలాగే ఆ రోజున సూర్యగ్రహణ ప్రభావం మరియు శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేశాడు. ఇవన్నీ కారణాల వల్ల కొన్ని విపత్కర పరిస్థితులు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే సునామీలు కానీ, భూకంపాలు కానీ, లేకపోతే ఇతరత్ర యుద్ధ వాతావరణాలు కానీ, ప్రకృతి విపత్తులు అనేకంగా జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే చాలామంది మన వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడో సూర్యగ్రహణం జరిగితే మనకేంటి, మనకు కనిపించట్లేదు కదా అని చాలామంది అన్నారు. కానీ ఆ రోజుల్లోనే అప్పుడే కూడా అనేక ప్రసార మాధ్యమంలో చెప్పడం జరిగింది ఏమిటి అని అంటే, ఈ యొక్క ప్రభావం మన భారతదేశం ఏమీ మినహాయింపు కాదు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో, అనగా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు మిజోరాం, మేఘాలయ, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పడం జరిగింది. వాస్తవానికి అదే జరిగింది. మేఘాలయ, మణిపూర్లో 4.2 రిక్టర్ స్కేల్ మీద భూకంపం రావడం. అదే మణిపూర్ ఈశాన్య రాష్ట్రాలకి ఆనుకున్నటువంటి దేశంలో మయన్మార్, అలాగే ఈ ఇండోనేషియా, వీటిలో భూకంపం ఏర్పడి 10,000 మందికి పైగా మరణించడం జరిగింది. అమెరికాలో సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అమెరికాలో టోర్నడోల రూపంలో, అగ్నికీల రూపంలో ఆస్తి నష్టము, జన నష్టము ఇవన్నీ సంభవించడం జరిగింది. అయితే ఆ సమయంలో చాలామంది ఇదంతా ఉట్టిదే, ఏది జ్యోతిష శాస్త్రం, ఏదో పుక్కిటి పురాణంలాగా అని అన్నారు. ఇంకా విపత్తులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా శని రాహుల కలయిక మీనరాశిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు, తీవ్రవాద సమస్యలు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కొట్టేశారు. మనదంతా కూడా చాలా సేఫ్ సైడ్ కంట్రీ, మనకి ఏం కాదు, మనకు అన్నీ కూడా బాగుంటాయి, వీళ్ళంతా ఏదో జ్యోతిష్యులు ఏదో పొట్టకూటి కోసం మాట్లాడుతున్నారు, ఇలా అలా అవాకులు చివాకులు ఏదో చెప్పారు. శాస్త్రం ఉన్నప్పుడు జ్యోతిష్యులు తప్పు చెప్పుకుండవచ్చు కానీ శాస్త్రం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది కదా. శాస్త్రంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలనే మనం అక్కడ చర్చించుకోవడం జరిగింది. సరే, రానున్న కాలంలో కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నాం. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ రూపంలో మనం అనేక రకమైనటువంటి సామూహిక సంఘటిత వ్యతిరేక శక్తులు ప్రభావం చూపడం, చాలామంది అమాయకులు ఆస్తి నష్టం, మరణాలు కూడా సంభవించాయి. ఆ తదంతర పరిణామాలు చూసుకుంటే మొన్న ఏప్రిల్ 22వ తారీఖు రోజున అమాయకులైనటువంటి వ్యక్తులని పొట్టన పెట్టుకున్నారు. అది కూడా మతం పేరు చెప్పి మరీ పొట్టన పెట్టుకున్నారు. దాని దారభ్యత తీవ్రవాదమైనటువంటి సమస్యలు మన భారతదేశంలో, అలాగే పాకిస్తాన్లో ఎక్కువగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు అనేటువంటివి కోల్పోవడం జరిగిన తర్వాత మన వాళ్ళు కూడా ఏమీ ఉపేక్షించలేదు. అవకాశం దొరకగానే అదును చూసుకొని కేవలం తీవ్రవాద స్థావరాల మీదనే ప్రయోగం జరిపి తీవ్రవాద స్థావరాన్ని, తీవ్రవాదుని మాత్రమే మట్టు పెట్టింది. అంటే మనకెవరు అపకారం చేశారో వాళ్ళని చేశాం, కానీ మనకు అపకారం చేసిన దేశాన్ని మనం ద్వేషించలేదు, ఇబ్బంది పెట్టలేదు. కానీ మనకు అపకారం చేసిన ద్వేషమే మనకి ఇప్పుడు చీడపురుగుగా తయారైపోయి ఇప్పుడు సామాన్య ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతూ 10ల సంఖ్యలో కొంతమందిని సివిలియన్స్ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాణాలను తీయడం జరిగింది. కానీ మనం ఎప్పుడు కూడా వార్ అనేటువంటి డైరెక్ట్గా చేయలేదు. మనది ఎప్పుడు కూడా భారతదేశం శాంతి కాముకమైనటువంటి దేశమే. కాబట్టి ఇటువంటి శాంతి కాముకమైన దేశం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు. అట్లా అని చెప్పేసి మన మీద ఎవరైనా కానీ బలవంతంగా ఇబ్బంది పెట్టినా, మనల్ని అవమానించినా, ఏదైనా చేసినా మనం తిరిగి సమాధానం చెప్పే స్థితిలోనే ఉన్నాం. ఒకప్పుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే స్థితి నుంచి, అనగా ఆనాటి పాలకుల యొక్క ప్రభావం. కానీ ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే మనం తయారవ్వడం జరిగింది. ఆ అనుగుణంగానే ఇప్పుడు ఒక చెంప కొడితే వీపు దెబ్బ కొట్టి మరీ వచ్చే స్థితికి మనం చేరుకున్నాం. అంటే వెనుతిరిగి వెళ్ళిపోతున్న వాడిని కొట్టి మరీ వస్తున్నాం. అలా జరిగినటువంటి సిచ్యుయేషన్ మనం ఇప్పుడు చూసుకుంటే కనుక, అయితే ఇప్పుడు కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు మనము చింతించాల్సినటువంటిది ఏంటంటే, అమాయకులైనటువంటి ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇప్పుడు యుద్ధం ఇంకా జరుగుతుందంటే భవిష్యత్తులో ఇంకా కొంత యుద్ధం కాకపోయినా యుద్ధ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా జరుగుతుండడం, అటువైపు ఇటువైపు అనేకమైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, వాళ్ళకి పూర్ణ ఆయుష్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా
అనివార్య కారణాల వల్ల వాళ్ళు అనేక మంది ప్రాణాలు దాదాపు 30 మంది దాకా కోల్పోవడం జరిగింది. యుద్ధంలోనైతేనేమి అనేక మంది జవాన్లు కూడా కోల్పోవడం జరిగింది, అఫీషియల్గా అన్అఫీషియల్గా. ఇప్పుడు మురళీ నాయక్ అని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తి జవాన్ కోల్పోవడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఆయుష్ ఉన్నది, కానీ కారణాంతరాల వల్ల వాళ్ళకి ఆయుష్ అర్ధాంతరంగా తీరింది. వాళ్ళకి పూర్ణ ఆయుష్ వచ్చేంత వరకు కూడా ఉండేంత వరకు బ్రహ్మ ఎంతైతే ఇచ్చాడో అంతవరకు కూడా వాళ్ళు పిశాచ రూపాన్ని పొందుతుంటారు. ఆ యొక్క ఆత్మ పిశాచ రూపం పొందడం అనేటువంటిది ఆత్మఘోషతో సమానం. అంటే ఎలా చెప్పాలంటే ఎంత బాధ నరకాన్ని అనుభవిస్తారు అంటే ఆ 26 మంది ప్రాణాలు కోల్పోయిన సామాన్య ప్రజలు, వీరమరణం పొందినటువంటి జవాన్లు, సాధారణమైనటువంటి ప్రజల్లో ఈ యుద్ధ వాతావరణం వల్ల కోల్పోవడం, అకారణంగా కోల్పోవడం అనేటువంటిది అల్పాయుష్ సంకేతాలు. పితృశాపాలు, స్త్రీ శాపాలు, గురుశాపాలు, సర్పశాపాలు, దైవశాపాలు ఉన్నటువంటి కుటుంబంలో ఇటువంటి విధానంగా చనిపోతుంటారు అర్ధాంతరంగా. కానీ వాళ్ళ ఆయుష్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. జాతకం చూస్తే చనిపోకూడదే, ఇలా తొందరగా పోకూడదే అని అన్న పండితులకే ఇక్కడ సమాధానం ఏంటంటే ఈ పితృశాప ప్రభావం ఉండడం వల్ల అకారణంగా మరణించిపోతుంటుంటారు. అయితే వీళ్ళ ఆత్మ సంపూర్ణ ఆయుష్ ఉన్నంతవరకు పిశాచ రూపాన్ని పొంది ఉంటుంది. ఇటువంటి పిశాచ రూపం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి స్థితి. మనం మామూలు వాడుక భాషల్లో వీడి చేత నరకయాతన అనుభవిస్తున్నామని అంటారు కదా. నరకయాతన అంటే ఏమీ కాదు, పిశాచ రూపం పొందినటువంటి ఆత్మ మోక్షాన్ని పొందకుండా ఉండే స్థితే నరకయాతన. అంటే ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత నరకాన్ని, బాధని అనుభవిస్తుందో అంతకు 1000 రెట్ల బాధని ఈ యొక్క అకాల మరణం పొందినటువంటి ఆత్మ అనుభవిస్తుంది. దీన్నే పితృశాపాలు అంటారు. కాబట్టి దీని వంతు అనగా ఈ యొక్క అకాల మరణం పొందినటువంటి జవాన్ల ఆత్మతృప్తి, అలాగే అన్యాయంగా మరణించినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మతృప్తి కోసమే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా నా వంతు కర్తవ్యం, మనమంటూ మన దేశానికి ఏమిస్తున్నాం అనేది కూడా మనం చూడాలి. ప్రతి వ్యక్తి కూడాను ఈ భూమి మీద ఈ దేశం కోసం ఉన్నారు, ఈ దేశంలో జీవిస్తున్నాము. కానీ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మన కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జవాన్లకి మన వంతు కర్తవ్యంగా మనం ఏదైనా చెయ్యాలి. అందుకనే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున గవర్నమెంట్ ఫండ్ రైజ్ చేసే దాంట్లో శక్తి కొలది విరాళాలు గవర్నమెంట్కి అందివ్వచ్చు. ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అలాగే వృత్తిలో ఉన్నటువంటి పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నాపై నేను చేసేటువంటిది, నా కంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క పిశాచ రూపం పొంది మోక్షాన్ని పొందినటువంటి ఈ వీరమరణం పొందినటువంటి జవాన్ల ఆత్మలకి, అకారణంగా అసులు బాసినటువంటి సామాన్య పౌరుల ఆత్మకి మోక్ష ప్రాప్తిని కలిగించే పితృదోష నివారణ కార్యక్రమం అనేటువంటిది స్వచ్ఛందంగా నా సొంత ఖర్చులతో నేను చేయించడం జరుగుతుందమ్మా. ఇది నా మాటగా చెప్తున్నాను. అయితే ఈ యొక్క పితృశాపాలు వీటిని అనేటువంటివి పిండ ప్రదానం వేరు, పితృశాపాలు వేరు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ, అంటే ఏదైనా ఉన్నవే 27 నక్షత్రాలు, ఆ 27 నక్షత్రాల్లో నక్షత్ర జనన దోషం అనేటువంటిది కొన్ని నక్షత్రాలకు మాత్రమే, అది జనన శాంతి చేసుకోవాలని శాస్త్రం చెప్పబడింది. కానీ స్వార్థ ప్రయోజనం కోసం ధన సముపార్జన ధ్యేయంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో ఎవరైతే పుడతారో, కొన్ని నక్షత్రాలు చదువుతుంటారు, ఏబిసిడీలు చిన్నపిల్లలు 2 ఎక్కన 2 2 2 4 అట్లా చదివినట్టుగా 19 నక్షత్రాలు ఎలా వాడతారు. పడి ఏంటి, ఈ నక్షత్రాలు పుడితే మీ కుటుంబంలో పితృశాపాలనే, చేసుకోకపోతే మీ కుటుంబం నాశనం అయిపోతుంది, లేకపోతే వీధుల పాలైపోతారు, అడుక్కు తింటారు, ఇట్లా భయపెట్టి జనాల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు ఇటువంటి మోసపూరితమైనటువంటి మాటలకి మీరు లోను కాకండి. నక్షత్రాలలో జన్మిస్తే పితృశాపాలు కాదు, జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పరిశీలింపచేసేదే పితృశాపము. అంతే తప్ప 19 నక్షత్రాల్లో పుడితే, ఎందుకంటేనమ్మా ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటారు, ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరన్నా పుడతారు కదా, అంతచేత మాత్రాన భయపడిపోయి చేసుకుంటున్నారు. పోనీ ఇంత బాగుండి భయపడిపోయో ఏదో మనం విని చేసుకొని పోతున్నాం అనుకోండి, అక్కడ న్యాయం జరగట్లేదు. తూతూ మంత్రంగా ఒక 35 లేదా 40 నిమిషాల్లో ఈ పూజను కంప్లీట్ చేసి పంపిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. కాబట్టి దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి 19 నక్షత్రాల్లో పుడితే దోషము, పితృశాపం అని చెప్పే మాటలని నమ్మకండి, మోసపోకండి. ఇక మనం విషయానికి వస్తేనమ్మా, ఇక్కడ ప్రధానంగా ఎందుకనంటే ఈ పితృశాపం ఉంటేనే ఇలాంటి అకారణ మరణాలు దొరుకుతారు. ఎంతోమంది జవాన్లు ఉన్నారు, కొంతమంది ఎందుకు చనిపోతున్నారు, ఎంతోమంది వాళ్ళు తీవ్రవాదులు కాల్చినప్పుడు చెవి పక్క నుంచి బుల్లెట్ పోయిందని చెప్పి అని అన్నారు. కానీ ఒక 5 సెంటీమీటర్ల ఇటు పడితే ప్రాణమే పోయేది. ఆ 5 సెంటీమీటర్ల మందంలో
ప్రాణం తప్పించుకోగలిగారంటే వాళ్ళకి కుటుంబంలో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉన్నట్టు. ఎక్కడ ఏ తప్పు చేయకపోయినా అకారణంగా చనిపోవడం అనేటువంటిది పితృశాపాలుంటే జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి విధంగా మనం నివారణ కార్యక్రమాలు చేపట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు తీవ్రవాద సమస్య చాలా ఉధృతంగా పెరిగింది. ఇప్పుడు యుద్ధము తప్పనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడబోతుందని చెప్పవచ్చు.